రోజున 70 సంవత్సరాలు వచ్చినా సరే ఆయన చాలా ఆయన చేసే వ్యక్తిగతంగా అయినా సరే ఏదైనా సరే మంచి పనులు చేస్తారు. అలాగే సినిమాలో కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. ఈ రోజున ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అనమాట భారతీయుడు అనే మూవీ. భారతీయుడు 2 అనేది ప్రతి ఒక్కరు మన ఇండియన్స్ ప్రతి ఒక్కరు చూడాలి. చాలా బాగుంది. వన్ కన్నా చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఆ భారతీయుడు 1 అనేది మనం ఇచ్చేయకూడదు. భారతీయుడు 1 అనేది దాన్ని కంపేర్ అస్సలు చేసుకోకూడదు. ఈరోజు చాలా మూవీ చాలా బాగుంది. పార్ట్ 3 బాగుంటుంది. ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ రీచ్ అయిన మూవీ అలాగే ఉంది. మూవీ 28 years బ్యాక్ అది ఎలా ఉందో ఈ జనరేషన్కి ఇది అలా మస్తు కిక్ ఇచ్చింది. భారతీయుడు 3లో మళ్ళీ యాక్షన్ రివీల్ స్టార్ట్. సూపర్ ఉంది. భారతీయుడు 3 మళ్ళీ భారతీయుడు 2 కంటిన్యూ చేస్తుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. 28 years బ్యాక్ భారతీయుడు ఎలా వచ్చిందో ఈ జనరేషన్కి మనకి ఇది సూపర్ కిక్ ఇచ్చింది. కమల్ హాసన్ గెటప్స్కి ఆ 3 packs ఫైట్కి సూపర్ ఉంది. అవసరం అన్న ఇది సోషల్ మీడియాలో కాస్త ల్యాగ్ ఉంది బాగాలేదన్నారు. అది నిజమేనా? అది ల్యాగ్ అంటే ఇప్పుడు భారతీయుడు 2, 3 వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ సీన్స్ అన్న ప్రతి ఒక్కటి కామన్. ఇప్పుడు తమిళ సినిమా కాబట్టి తెలుగుకి కొంచెం అనిపిస్తుంది కానీ బట్ మనకైతే అవసరం ఉంది. కొంచెం ఇంట్రడక్షన్స్ అయితే మనకు కొంచెం అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ సూపర్. సో ఈ మూవీ తర్వాత గేమ్ చేంజర్ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి? పక్కా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఎందుకంటే శంకర్ది మరీ బోర్ అనిపించలే ఈ సినిమా మాత్రం సూపర్ ఉంది. రామ్ చరణ్ సినిమా సినిమా బాగుందన్న. సినిమా బాగుంది. హైలైట్ సీన్స్ బాగున్నాయి. కమల్ హాసన్ యాక్టింగ్ రేంజ్లో ఉంటుంది. ఇంతకుముందు మన ప్రీమియం చెప్పే కదా కొన్ని సీన్స్ అప్పుడు గూస్ బంప్స్ వస్తాయని చెప్పి ప్రిన్సిపల్ అట్లా వచ్చింది. అది అయినండి అని కాదన్నా. అదన్నా సినిమా అయితే బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. శంకర్ ఎప్పుడు ప్లాన్తో ఉంటుంది. ల్యాగ్ ఉందంటే ల్యాగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని ల్యాగ్లో ఉన్నాయి. ఇంకా ఆ సినిమాని ఇంకెందుకు పడతాయి ఆడవు కదా. కాదు హీరోయిన్ బాగుందన్నా. రఘుల్ పిచ్చింగే కదా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే స్లో ఉంటుంది. అంటే కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం పడుతుంది. బట్ సెకండ్ హాఫ్ చాలా బాగా తీశారు. అండ్ పార్ట్ 3కి సంబంధించి బిగినింగ్ చాలా బాగా ఇచ్చారు. మనకి యాక్చువల్లీ బీజిఎం కానీ మీరు ఏఆర్ రహమాన్ కదా ఫస్ట్ భారతీయుడు 1 ఇక్కడ అనిరుద్ధ్ మార్క్ అంత ఏం కనిపించలేదు. బట్ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ ఓకే ల్యాగ్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ తర్వాత గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. కంపల్సరీ పెరుగుతాయి. ఎందుకంటే అది కూడా పొలిటికల్ మూవీ విత్ ఫ్లాష్ బ్యాక్ కదా. మీరు చూస్తే నార్మల్గా శంకర్ గారి మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇందులో కూడా మనకి అంటే కమల్ హాసన్ కాకుండా సిద్ధార్థ్ తాలూకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఆర్ఎల్స్ అంటే ప్రెజెంట్ ఎపిసోడ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో నా వరకు ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది.